జూన్ 9వ తారీఖు నాడు వైజాగ్లో మల్లోపరి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తాడు అని ఎలక్షన్ల ముందు బల్లగుద్ది చెప్పిండ్రు కదా పంకపాటోళ్ళు. కానీ జూన్ 12వ తారీఖు నాడు అంటే ఇయాల విజయవాడలున్న కేసరపల్లి ఐటీ పార్కులా 4గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు చంద్రబాబు సారు. ఇక ఎలక్షన్లకు ముందు పంకపాటోళ్ళు గంత బిల్డప్ ఇచ్చే వరకు మీమర్సు ట్రోలర్స్ ఊకుంటారా? ఇగో గీ తీరుగా ఆడుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అవు జగనన్న పంకపాటి గెలిచి వైజాగ్లో నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావనుకుంటే కూటమోళ్ళు గెలిచి విజయవాడల చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసిండు. కారణం ఏందంటావు? తెలీదు. అంటే జనాలు ఏపీ రాజధానిగా అమరావతే బెస్ట్ అని డిసైడ్ అయ్యే నిన్నోడగొట్టిండ్రంటవా? ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అవుగాని గిదోపరి చూడన్నా, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని అందరూ అంతఃకరణ శుద్ధితో అనంటే లోకేష్ అన్న అంతర్గత అని అన్నాడు. అది ఇది ఒకటేనా అన్న? అంటే తెలుగు భాష మీద నీకు బగ్గ పట్టున్నది కదా, అందుకనే అడుగుతున్నామన్నా గంతే. తెలీదు. సరే తెలియకపోతే మేం మళ్ళా ఏం అడగం గాని కాదే, ఎలక్షన్లకు ఒక్కరోజు ముందు కూడా వై నాట్ 175 అంటివి ఏడ తేడా కొట్టిందన్నా? ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఎలక్షన్లకు ముందే మీ వాళ్ళు నీ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో హోటల్స్ రూమ్లు బుకింగ్ చేసిండ్రట, నిజమేనా అన్నా? వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. అయ్యో, మీకు తెలియకుండానే బుకింగ్ చేసిండ్రు కావచ్చు. సరే గాని ఐపాక్ సర్వే, ఆరామస్తాన్ సర్వేలు గిట్ల హ్యాండ్ ఇచ్చిన ఏందన్నా? ఆప్యాయత ఏమైందో తెలీదు. నీ పేరు మీద బగ్గ బలం ఉన్నదని జాతకాలు కూడా చెప్పిండ్రు కదన్నా, గిట్లెట్లా అయిపాయే? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. సరే గిదన్న చెప్పు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు మైకుల ముంగట్కొచ్చి బాబు సార్ను పవన్ సార్ను గట్టిగేసుకున్నారు కదా, మరి ఇయ్యాల ప్రమాణ స్వీకారం చేసిన కూటమి మంత్రులు కూడా మిమ్ముల గట్టిగానే వేసుకొని పగ తీర్చుకుంటారంటవా? తెలీదు. అది కాదన్నా, వైజాగ్లో మకాం పెడదామని ఎంతో ఇష్టపడి 100 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండల గంత మంచి బంగ్లాలు కడుతీవి, మరి ఈ కూటమోళ్ళు అవిటిని ఏం చేస్తారంటవన్నా? ఏమైందో కూడా తెలియడం లేదు. మరి బాబు సార్ను నువ్వు జైలుకు పంపించినావు కదా, మరి బాబు సారు కూడా నిన్ను జైలుకు పంపిస్తాడంటవా? తెలీదు. సరేతి, ఇవన్నీ తెలియకపోయినాయి గాని గీ ఒక్క ముచ్చటన్నా చెప్పన్నా, నీకు దండం పెడతా. అచ్చేతాపన్నా అధికారంలోకి అత్తవని నమ్మకం ఉందా అన్నా? తెలీదు. అయిపోయి